భాష గురించి ఇవాళ తెలంగాణలో రాజకీయ అంశాలు ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేది యాదృచ్ఛికంగా జరిగినవైతే కావు. ఇందులో ఒక 50-60 సంవత్సరాలు పాఠ్యపుస్తకాలలో ఉన్న భాషను గేదె అంటే బర్రె అని డిక్షనరీ చూసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పొద్దున లేవగానే ఊర్లో బర్రెలు ఉంటాయి, బర్రెల పెండ చూసినాయి, మన బర్రె పాలు, గొర్రెలు, మేకలు. ఎవరి జీవితంలో ఉన్నది కాకుండా ఏది నేర్చుకున్నా కొత్తగా నేర్చుకున్నట్లే. కాబట్టి మరి మేము చదువుకున్నదంతా నరుండట్లు టెరింగిన్ సదాకాంతాలు పుత్తులు వర్ధముంతనం నికంబన్స్ మోహనరావు భ్రాంతి చెంది ఇందులో ఏం అర్థమైంది? డిక్షనరీ చూడవలసిందే. ఇట్లనే మేము తెలివత నేర్చుకున్నాం. పోతన భాగవతంలో కలడందరు దీనులయందు, కలడందరు భక్తి యోగ గణముల పాలన్, కలడందరు నలుదిక్కులను, కలడు కలడనండు వాడు కలడో లేడో. ఇది పోతన భాగవతంలో చెప్పిన మాటను 60 సంవత్సరాలు తెలంగాణ అనుభవించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో ఏడుపుల తర్వాత శ్రీ మహావిష్ణువు కనికరించి మొత్తమే వైకుంఠం నుంచి కిందికి వచ్చినట్లుగా ఢిల్లీ పార్లమెంటును కిందికి తెచ్చుకొని తమ ఆకాంక్ష నెరవేర్చుకున్నాడు తెలంగాణ ప్రజలు. మళ్ళీ 12.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాజకీయాలు నేర్పుతాం, తెలంగాణ వాళ్ళకు అభివృద్ధి నేర్పుతాం, తెలంగాణ వాళ్ళ భాషను ఉద్ధరిస్తాం అని వస్తున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ దేశంలో అత్యధిక తలసరాదాయం తెలంగాణలో, ఈ దేశంలో అత్యధికంగా తక్కువ కాలంలో సాగునీళ్ళు వచ్చింది తెలంగాణలో, ఇప్పుడు అత్యంత నగరీకరణ జరుగుతుంది తెలంగాణలో. అంటే ఇన్ని సానుకూల అంశాలు తెలంగాణకు ఉన్నాయి. ఈ అభివృద్ధి పరంపర ఒక 500 సంవత్సరాలది. ఇక్కడ రాజకీయంగా ఏది మంచి ఏది చెడు ప్రజల కోణంలో చర్చ ఉంటుంది. ఇక్కడ ఇట్లాంటి ప్రాంతంలో మేము నేర్పుతాం, మేము చెప్తాం అనే దానికి ఇక్కడ సరిపోదు. తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పిన వాళ్ళు, తెలంగాణ రాజకీయాలు మేము ఉండకూడదా అనుకున్న వాళ్ళు, వారు ఎట్లా వివరించాలో అట్లా వివరిస్తే కనుక ఎవరికి ఇబ్బంది ఉండదు. అది లేదు కాబట్టి సమస్య వస్తున్నది. తెలంగాణ భాషకు ఇవాళ సినిమా వాళ్ళకు ఫ్రీ ప్రచారం వచ్చిందని, ఈ సినిమా వాళ్ళు చేస్తున్న ఒకనొక ప్రయోగం టెక్నిక్ అని అంటున్నారు. ఎవరికి సినిమా వాళ్ళు చేసినా అది ద్రోహమే. మీ ప్రచారం కోసం చేస్తే మన వ్యక్తిగత విషయాలను, మన జీవితాన్ని బజార్లు వేసుకొని ఉల్టా సీదా ప్రచారం చేసుకుంటామా? అయినా తెలంగాణ భాష ఎందుకు ఆ ప్రచారానికి వేదిక కావాలి? తెలంగాణ భాషకు సంబంధించి శ్రీ నారాయణ రెడ్డి చెప్పిన మాట, తెలుగు జాతి మనది, ఒకప్పుడు అన్నారు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. బహుశా రాముడి భూముడా సార్ సినిమా ఇది? తల్లా పెళ్ళామా? సరిగ్గా ఈ సినిమా ఎన్టీఆర్ది. సరిగ్గా ఈ సినిమా నడుస్తున్నప్పుడు 1969 తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. ఇప్పుడు నారాయణగూడలో శాంతి థియేటర్, వెంకటేశ్వర థియేటర్, ఆ థియేటర్ పైన దాడి చేశారు ఉద్యమకారులు వెళ్ళి. ఆ సినిమా తెరను చింపేసిండ్రు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నప్పుడే. కానీ అదే సీనారే ఆయన తెలంగాణ వచ్చిన సందర్భంలో ఆయన చెప్పిన మాట, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది. అది తెలంగాణ ప్రజలకున్న గొప్పదనం, ఆ హృదయం. ఇప్పుడు మేము పుంటికూర మీద పద్యం రాసింది ఎవరు? సీనారే. ఇక్కడ తెలంగాణ. మరి తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టమైన ఆహారం పైన తెలంగాణ వ్యక్తే కదా పాట రాసింది. అవతలి ప్రాంత ప్రజలను ప్రేమిస్తూ రెండుగా వెలుగు జాతి మనదని చెప్పింది కూడా తెలంగాణనే కదా. తెలంగాణ ప్రజలది విశాల హృదయం. మీరు తెలంగాణలో భాష పైన, ఇక్కడ భూములపైన ఎట్టెట్లా ఇక్కడ ఇతరుల అన్యాక్రాంతమైందనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు రాసిన నవలల్లో చాలా నిక్షిప్తమై ఉన్నది. ఒండ్రుమట్టి నవల ఉదాహరణ. నైజాం అనేవాళ్ళు ఇక్కడ, దీన్ని నైజాం, ఇది ఒక దేశం కింద లెక్క వాళ్ళకి. ఈ నైజాం ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు? శ్రీరామ్ సాగరు, నిజాం సాగరు, నాగార్జున సాగరు, ఆర్డిఎస్, ఎక్కడెక్కడ నీళ్ళ వనరు ఉన్నదో, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు వస్తున్నాయో అక్కడక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది వచ్చి. అది తెలియకుండా కాళ్ళ కింది నేల కదిలిపోయినట్లుగా భూములు అన్యాక్రాంతం అయిపోతూ వచ్చినాయి సారవంతమైన నేలలు తెలంగాణలో. అంటే
ఇది ఒక్కొక్కటిగా భాష పోయింది, భూములు పోయినాయి, మనది కాని జీవితం మన దాంట్లోకి ప్రవేశించింది. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు మెల్లగా అర్థమైంది. ఆ అర్థమైన పర్యవసానమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రాష్ట్రం తెచ్చుకోండి. భోజ్పురి ఒక సినిమాగా ఇవాళ నిలబడుతున్నది. తెలుగు సినిమా తీసుకుంటే కనుక కేరళలో వచ్చిన సినిమాలు, తమిళనాడులో వచ్చిన సినిమాలు అది వ్యక్తిగతంగా ఉన్నాయి, సమాజ హితంగా ఉన్నాయి, మానవ సంబంధాలు ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాయి, కుల సమస్యలు తీసుకొని సినిమాలు తీస్తున్నారు. కానీ మరి తెలుగు సినిమా ఎటువైపు ఉన్నది అంటే వాళ్ళకి తెలుగు సినిమాకి నీతులు చెప్పనికే కాదు, కానీ ప్రేక్షకులం కదా, మా భాష విషయంలో చర్చకు వచ్చింది కాబట్టి ఈడుపు కాగితం అర్థం కాదన్నారు. మరి ఇతర భాషలకి వచ్చిన వాళ్లకు ఇతర భాషల సామాజిక అంశాలకు తెలుగులు ఎందుకు లేవనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజల రాజకీయాలను వాళ్ళను ఉద్ధరిస్తామని, తెలంగాణ ప్రజలకు భాష నేర్పుతామనే ఆ భ్రమను భ్రాంతిని వేడితే మంచిది. అయితే ఒకటి ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రధానంగా చదువుకున్న వాళ్ళు లేదా తెలంగాణ పట్ల ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు కొద్దిమంది వచ్చి మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే కొత్త వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే కొత్త వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అవుతున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే తెలంగాణలో పుట్టినవారు అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనే అవకాశం వస్తున్నది, లేకుంటే వచ్చేది కానే కాదు. ఇప్పుడు ఈ విషయాల పట్ల రాజకీయ పార్టీలు స్పందించాలి, మాట్లాడాలి. మనం పుట్టిపెరిగిన ప్రాంతం, మనం పలుకుబడిలో నేర్చుకున్నది, బడి పలుకులతో నేర్చుకున్నది, మన జీవోద్భాష పైన ఒక విమర్శ దాడి జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించరు? పార్టీలకు అతీతంగా ఒకరిద్దరు మాట్లాడితే కనుక ఇది పలానా వారేనే ముద్ర ఏమిటి? నిజంగానే తెలంగాణ ప్రజలు ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళంతా పలానా పార్టీకి అయితే కనుక పలానా పార్టీ వాళ్ళు ఓడిపోవడం తెలంగాణలో, ఆ పార్టీ ఎందుకు ఓడిపోయింది అంటే తెలంగాణ ప్రజలు తమదైన ఉనికి అస్తిత్వం విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. వారి భావోద్వేగాలు దెబ్బతిన్నప్పుడు ఇది కాదు అని పక్కన పెడతారు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ చదువుకున్న మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా పలానా వాళ్ళు చెప్తేనే వచ్చిండ్రు, పలానా వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, చాలా అది ఇదే రకమైన తెలంగాణ ప్రజలు అవమానించడం అవుతుంది. తెలంగాణ ప్రజలకు సొంత ఆలోచన ఉంది కాబట్టే పార్టీలందరూ ఒప్పించగలిగిండ్రు, తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా నడపగలిగిండ్రు. అది కూడా తెలంగాణ ప్రజలు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు, ఎవరిని కించపరచలేదు, ఎవరిని అవమానించలేదు. ఎక్కడి వారైనా మన వారే, ఎవరైనా తమ వారే అనే భావన తెలంగాణ ప్రజలకు ఉంటుంది. కాబట్టి మీరు సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన అందరూ లేదు, కొందరు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. ఆ అక్కడక్కడ అందరూ మాట్లాడుతున్నది వెనుక కొన్ని ఉద్దేశాలు ఉండవచ్చునేమో, కానీ తెలంగాణ ప్రాంత ప్రజల ప్రేమాభిమానాలను చూడగొనకుండా మీరు రాజకీయంగా దాడి చేస్తాము, వాళ్ళను మానసికంగా హింసిస్తామంటే అలాంటి వారికి ప్రోత్సాహం తెలంగాణలో ఉండే అవకాశం లేదు. ఒక తెలంగాణ కాదు, ఎవరు సహించరు. ఇది తెలంగాణ తనదైన ఒకానొక ఉనికిని, అస్తిత్వాన్ని, ఒక నేపథ్యాన్ని నిర్మించుకుంటున్న దశ. సరిగ్గా ఈ దశలోనే ఇవాళ మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజంలో నిజంగానే 12 ఏళ్ళైన తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడతారో లేదో అని అక్కడక్కడ ఒక అనుమానం ఉండేది. కానీ అదంతా తలకిందులైంది. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. తమ ప్రాంతం పైన, ఉనికి అస్తిత్వాల పైన ఏదన్నా ఒక విమర్శ వచ్చినప్పుడు, దాడి వచ్చినప్పుడు అంతా ఏకోన్ముఖంగా వస్తారనే దానికి మరొక ఉదాహరణగా ఈ సందర్భం నిలబడుతున్నది. ఒక విజ్ఞాపన ఏమిటంటే, మనం ప్రాంతాలుగా 2 తెలుగు రాష్ట్రాలు, కానీ ప్రజలుగా అంతా ఒకటే. ప్రాంతాలుగా 2 రాష్ట్రాలు, ప్రజలుగా ఒకటే. వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపార దృష్టి ఉంటుంది కాబట్టి ఆ వ్యాపార దృష్టి ఉన్న వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చునేమో, కానీ తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా, అగౌరవపరిచే విధంగా ఉండొద్దని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అన్న చెప్పినట్టు తెలంగాణలో